హాయ్ ఫ్రెండ్స్, స్వాతి సిస్టర్స్ వెల్కమ్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంక ఇది ఈవినింగ్ రొటీన్ అండి. ఇంక ఈవినింగ్ శాంతి అయితే షాప్కి అయితే వచ్చేసింది. ఇంకా షాప్ తాళాలు ఇంట్లో ఉన్నాయండి. షాప్ తాళాల కోసం అని ఇంక శాంతి వచ్చింది. ఇంక వేడివేడిగా టీ అయితే పెట్టుకొని ఇద్దరం అయితే చక్కగా టీ అయితే తాగేసామండి. ఇంకా సాయంత్రం మేము షాపుకి ఎట్లా వెళ్తాం ఏంటి అన్నది రొటీన్ అయితే మీకు చూపిస్తున్నాను. ఇంకా నేను శాంతి అయితే ఇంకా టీ తాగేసి కొంచెం వర్క్ అయితే ఉందండి. అంటే షాప్లో ఏంటేంటి చేయాలి ఏంటి అన్నది చూసుకొని మాట్లాడుకుంటున్నాము. ఇంకా శాంతికి టైం దొరికేది టీ తాగేటప్పుడే కదా, మంచిగా ఏదో సెల్ చూసుకుంటుంది. ఇంకా అది అవ్వగానే నాకు వీడియో తీయడం కొత్త. ఈవినింగ్ రొటీన్ కానీ అంటే డే రొటీన్స్ తీయడం కొత్త కదండి. కొంచెం కొంచెంగా అలవాటు చేసుకుంటున్నాను. ఇందులో ఏవైనా మార్పులు చేర్పులు ఏవైనా ఇంకా బెటర్గా చేస్తే బాగుంటుంది అక్క, ఇట్లా చేస్తే బాగుంటుంది అని ఏమైనా మీకు అనిపిస్తే కనుక కంపల్సరీ కామెంట్ చేయండి. నేనైతే కంపల్సరీ మీరిచ్చే కామెంట్స్, మీరిచ్చే సజెషన్స్ నేనైతే తీసుకుంటాను. ఇంకా ఇట్లా అయిపోతే ఇంకా వర్షం అయితే అస్సలు తగ్గట్లేదండి. 4 రోజుల నుంచి నాన్ స్టాప్ వర్షం అయితే పడుతూనే ఉంది. ఇది మీకు సండే ఈవినింగ్ అండి. ఇంకా సండే ఈవినింగ్ చూసారు, మా ఇల్లు అంతా అయితే బట్టలతో నిండిపోయింది. తాళ్ళు కట్టి ఇంట్లోని ఫ్యాన్ అయితే ఆన్ చేసి వదిలేసానండి. బట్టలు ఫ్యాన్ గాలికి అయితే ఆరుతున్నాయి. ఎందుకంటే మనకు కొన్ని బట్టలు అయితే ముఖ్యంగా అవసరం పడుతుంది కదండి. కొన్ని అయితే పక్కన ఉండిపోయినా పర్వాలేదు, కొన్ని బట్టలు అయితే కంపల్సరీ ఉతకాలి కదా. అలా ఉతికిని గాలికి అయితే ఆరబెట్టేసానండి. అట్లాగా చక్కగా ఆరిపోయి ఇంకా మళ్ళీ రేపు సోమవారం కూడా స్కూలు ఉందో లేదో అన్నది మెసేజ్ పెడతానన్నారండి స్కూల్ నుంచి. ఇంకా వర్షం అయితే అస్సలు ఎక్కడ తగ్గే సూచనలు అయితే ఎక్కడ కనిపించట్లేదు. ఇంకా నెక్స్ట్ అనకాపల్లికి అయితే రెడ్ అలర్ట్ అయితే ప్రకటించారు అని అంటున్నారు. మరి అది ఎంతవరకు అన్నది రేపే తెలియాలి. ఇంకా నేను శాంతి అయితే టీ కంప్లీట్ అవగానే షాప్కి అయితే బయలుదేరిపోయామండి. ఇంక ఇంటికి తాళాలు వేసి ఇంకా షాప్కి అయితే బయలుదేరిపోయాం. ఫుల్ వర్షం అయితే మటుకు తగ్గలేదండి. శాంతి అయితే వెయిట్ చేస్తుంది. ఇంక నేనైతే తాళాలు వేసేసి ఇంకా షాప్ దగ్గరికి అయితే బయలుదేరిపోయాం. మాకు ఇంటికి షాప్కి అయితే ఒక పావు గంట కూడా ఉండదండి. మహా అయితే ఒక 10 నిమిషాలు జర్నీయే, నడుచుకొని వెళ్ళిపోవచ్చు. మాకైతే కొంచెం దగ్గరగానే ఉంటుంది, ఎందుకంటే పిల్లలతో కదండి. అందువల్ల చిన్న షాప్ అయినా అందుకనే అసలు వదలలేకపోతున్నామండి. కొంచెం దూరం అయితే పిల్లలు చిన్నోళ్ళు కదా, ఇంకా దూరం అయితే పిల్లలతో ఇబ్బంది అని కొంచెం దగ్గరలోనే తీసుకున్నాము షాప్ అయితే. ఇంకా పాత షాపు కూడా దగ్గరే. పాత షాపు బ్యాక్ ఫ్రంట్కే కొత్త షాప్ కూడా తీసుకున్నాము. ఇంకా షాప్ దగ్గరికి అయితే వచ్చేసాక ఇంక మళ్ళీ షాప్ రొటీన్ ఉండదు కదండి. మీ అందరికీ కూడా స్కిప్ చేయకుండా కనుక చూస్తే కనుక ఇందులో ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందండి మీకు. బ్లౌజులకి చాలామంది టైలర్స్ చేసే మిస్టేక్ అయితే చెప్తున్నాను. ఇది మిస్టేక్ అని నేను ఎందుకన్నానంటే, నేను స్వయంగా చూసి వాళ్ళు ఇబ్బంది పడే అది చూసాక నాకే అనిపించింది, ఇంత చండాలంగా కుడతారా బ్లౌజు, ఇలా కుట్టాక వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు. ఇంత కాస్ట్లీ శారీస్ కానీ ఇంత చేస్తూ డబ్బులు తీసుకుంటున్నారు కదా, కాకపోతే ఇంకొక 20-30 ఎక్స్ట్రా అడిగి తీసుకుంటే సరిపోద్ది కదా, కానీ ఈ మిస్టేక్ ఎందుకు ఇట్లా చేశారు అని ఇలాగా అనిపించిందండి. అది ఏంటి అన్నది మీకు ఇప్పుడు ఈ వీడియోలోనే చూపిస్తాను. ఇంకా శాంతి అయితే షాప్ షట్టర్ మొత్తం ఎత్తేసి ఇంకా లోపలికైతే వెళ్ళాక ఇంకా ముందైతే ఫ్రిడ్జ్ అయితే బయటికి లాక్కుంటామండి. చాలామంది అడుగుతున్నారు, అక్క మీ షాప్ టూర్ చెయ్యు, లేదంటే షాప్లో నుంచి చూపించక్క, ఫ్రిడ్జ్ అంటున్నావు, టైలరింగ్ అంటున్నావు, అసలు ఏంటి అని. ఇదిగోండి, ఇదే మా షాపు. ఫ్రంట్కి అయితే ఫ్రిడ్జ్ ఉంటుంది, లోపలికైతే టైలరింగ్. ఇంకా 2-in-1 ఎట్లాగా తీసుకున్నానంటే, ఇది నేను తీసుకున్నది వేరే పర్పస్ మీద తీసుకున్నాను, కానీ ఇక్కడ కూడా టైలరింగే స్టార్ట్ చేయాల్సి వచ్చిందండి. అది ఎందువల్ల ఏంటి అన్నది నేను మిగతా విషయాలన్నీ కూడా చెప్తాను. మీ అందరికీ తెలిసిందేనండి, కొత్త షాప్ తీసుకోవడం కానీ పాత షాప్ కానీ. మన పాత షాప్లో ఉన్నప్పుడే మనం వీడియోస్ అయితే స్టార్ట్ చేసాము. మీకు తెలియదంటూ ఏమీ లేవు. ముందు పాత వీడియోస్ చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. ఈ షాప్ మనం కూడా దసరా టైంలో నేను మాల్లో ఉన్నప్పుడు కూడా తీసుకున్నాను ఈ షాప్ తీసుకోవడం అయితే. నెక్స్ట్ ఎందుకు ఇది వేరే ప్రాసెస్ మీద తీసుకున్నానంటే, మీ అందరికీ తెలిసిందే కదండి, నా హెల్త్ అయితే బాగా అప్సెట్ అయిపోయింది. ఎక్కువ టైలరింగ్ చేయొద్దన్నారని ఆ ప్రాసెస్ మీద ఇది వేరేగా అంటే ఐస్ క్రీమ్ లేదా పాన్ షాప్ టైప్లా పెట్టుకుందామని, ఏ లైనింగ్స్, దార ఫ్రిల్స్ అట్లాగా అమ్ముదామని తీసుకున్నానండి ఈ షాపు. కాకపోతే ఏంటంటే, ఇంకా నాకు
పెట్టుబడి పెట్టే అంత ఇప్పుడు బడ్జెట్ లేక ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్లో అయితే అంటే మా బావ ఉన్న సిచ్యువేషన్లో నేను మా బావ మా ఇంటి పరిస్థితుల్లో అయితే ఇప్పుడు అంత పెట్టుబడి పెట్టొద్దమ్మా, ఇప్పుడు షాప్కి ఇప్పుడు అంత మోపు చేస్తే మనకి ఇబ్బంది అయిపోద్ది నెల అయ్యేసరికి మెయింటెనెన్స్కి అని మా బావ అయితే కొంచెం ఆగమన్నాడండి. అందువల్ల నేనైతే ఆగాను. ఇంకా నెక్స్ట్ ఏంటంటే శాంతి రాగానే శాంతి వర్క్ అయితే శాంతి మిషన్ అయితే ఎక్కిసింది. నేను ఇక్కడ కటింగ్లు చేస్తున్నప్పుడు శాంతి స్టిచ్ చేస్తుందండి. శాంతి స్టిచ్ చేసినప్పుడు నేను వేరే వర్క్ అయితే చూసుకుంటాను, లేదా నేను మిషన్ మీద కానీ ఉంటే శాంతి పక్క షాప్లో జిగ్జాగ్ అది ఉంటే పక్క షాప్లో మిషన్ దగ్గరికి అయితే వెళ్తుందండి. ఇంకా అట్లా ఇద్దరం కూడా వర్క్ని అయితే షేర్ చేసుకుంటాం. ఓన్లీ మేమిద్దరమే స్టిచ్ చేస్తాము. బయట వాళ్ళని పెట్టుకోవచ్చు కదక్క, నీకు హెల్త్ బాగాలేనప్పుడు టైలరింగ్ కొంచెం నీకు సులువు అవుతుంది కదా అని అనొచ్చు. అది కూడా అయ్యిందండి. దాని గురించి కూడా ఇంకొక వీడియోలో అయితే చెప్తాను. ఇంకా మీ అందరికీ చెప్పాను కదండి ఒక టిప్, అసలు టైలర్స్ ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా అని. ఇగోండి ఈ విషయంలోనే అసలు ఒక ఆవిడ బ్లౌజ్ వేసుకొని వచ్చిందండి. మొన్న మేము బట్టల షాప్కి వెళ్తే లక్కీ షాపింగ్ మాల్కి, ఆవిడైతే అసలు ఇలాంటి బ్లౌజ్ వేసుకుంటే ఆ వర్క్ ఇప్పుడు ప్రతి బ్లౌజులకు కూడా వర్క్ అయితే ఇస్తున్నాడండి. దానికి ఇలా పేపర్ ఇస్తాడు వెనకతల, బక్రం కానీ పేపర్ కానీ ఏదో ఒకటి. అదేమవుతుందంటే వీళ్ళు తీయకుండా టైలర్స్ స్టిచ్ చేసేయడం వల్ల అది కుట్టుకున్నాక మొత్తం అంతా కూడిపోయి కిందకి బ్లౌజ్లోకి వచ్చి ఉండలా ఏలబడిపోయిందండి ఆవిడకి. అసలు చూసాక నాకు భలే బాధ అనిపించింది. ఇంత ఒక్క 10 నిమిషాల పనికి పోనీ లేదు, వాళ్ళని తీసిచ్చిమన్నా వాళ్ళు తీసిచ్చేస్తారండి, కొంచెం నీళ్ళు జల్లితే ఇంకా సులువుగా వచ్చేస్తుంది. కానీ ఇచ్చేవాళ్ళు మీరైనా కొంచెం చూసుకోండి, స్టిచ్ చేసేవాళ్ళు మీరైనా చూసుకోండి. కానీ ఇగో చూసారు ఇలా ఈ మొత్తం అంతా ఇట్లా ఇప్పిసాం అనుకోండి, అదంతా కూడుకొని కిందకి రాదు. లేదా లైట్ కలర్స్కి అయితే మరీ దారుణంగా కనిపిస్తుంది, కొంచెం డార్క్ కలర్స్కి అయితే పర్వాలేదు, కానీ లైట్ కలర్స్ మరీ చండాలంగా ఉంటుందండి. ఈ మిస్టేక్ అయితే మటుకు చేయకండి. కావాలంటే అడిగి ఇంకో 30 రూపాయలు ఎక్స్ట్రా తీసుకోండి, కానీ ఇలాగైతే మటుకు అస్సలు కుట్టకండి. ఒక ముక్కతో తేల్చేస్తారు అసలు ఇంత చండాలంగా కుట్టారు టైలర్స్ అని. లేదా నాకైతే మటుకు చాలా బాధ అనిపించింది. మీలో ఎవ్వరు కూడా ఈ మిస్టేక్ అయితే చేయకండి ప్లీజ్. మీకు కనుక ఈ వీడియో అంతా కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కానీ సపోర్ట్ చేస్తే నేను ఇంకా ఇలాంటి మరి ఎన్నో వీడియోలు అయితే తీస్తాను. ఓకేనా, బాయ్, అందరికీ నమస్కారం.